బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ దంగల్ కీలక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న అంశమే దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందన్నది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ. రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలను కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు బీజేపీ కొట్టిపారేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ మధ్య ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రకారం చనిపోయారని ప్రస్తావించిన వారితో ఛాయ్ తాకి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలాగే పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. ఇప్పుడు ప్లేస్ మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్ని ఓట్ల చోరీపై సమర క్షేత్రంగా ఎంచుకున్నారు రాహుల్ గాంధీ. ఇక బీహార్ అసెంబ్లీకి ఏడాది అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికారం నిలుపుకోవాలని ఎన్డీఏ కూటమి చూస్తోంది. వాస్తవానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవినీతి అభివృద్ధి పనులే ప్రధాన అస్త్రాలు. ఈ దఫా అవి పక్కకు వెళ్లిపోయాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి సెంటర్ పాయింట్గా నిలిచేది. ఇప్పుడు అవన్నీ మెయిన్ స్ట్రీమ్లో లేవు. కేవలం ఓట్ల చోరీనే అందరిలో చర్చగా మారింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు ర్యాలీ చేయాలని నిర్ణయించారు. భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీకి ఈ యాత్ర పెద్ద కష్టం కాకపోయినా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఈ స్థాయిలో యాత్ర చేయడమే ఆసక్తికరం. ఓటర్ల జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ ద్వారా పౌరుల హక్కులను హరిస్తున్నారన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. అందుకే ఓట్ అధికార యాత్ర పేరుతో తాజాగా 16 రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. సాసారాం నుంచి మొదలయ్యే యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ముగుస్తుంది. బీహార్లో మొత్తం 25 జిల్లాల మీదుగా యాత్ర సాగుతుంది. రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన ఆర్జేడీతో పాటు లెఫ్ట్ పార్టీల నేతలు ఇందులో పాల్గొంటున్నారు. యాత్రకు ముందు లాపతా ఓటు పేరుతో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ. ఇలా రాహుల్ గాంధీ బీహార్లో భారీ యాత్రకు సిద్ధం కావడంతో రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు 3. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉంది. మిగతా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ప్రాంతీయ పార్టీలతో కలిసి భాగస్వామ్య పక్షంగా ఉంది. బీహార్లో ఒకవేళ గెలిచినా ఆర్జేడీతో కలిసి అధికారం పంచుకోక తప్పదు. అయితే బీహార్లో బీజేపీని ఓడించి అధికారం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నా 2024 లోక్సభ ఎన్నికల్లో సెంచరీ కొట్టడంతో కొంత ఊపిరి పీల్చుకుంది. ఆ ఎన్నికల్లో కొనసాగించిన దూకుడు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో నెమ్మదించడం వల్లే నష్టపోయినట్టు కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ప్రతి ఎన్నికలోనూ స్పీడ్ గా వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఇంకా ప్రమాదంలో పడుతుంది. అది పార్టీ శ్రేణులను నైరాశ్యంలోకి నెడుతుంది. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అందుకే స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. యాత్రనే నమ్ముకున్నారు. భారత్ జోడో యాత్ర చేయడం వల్ల లోక్సభ ఎన్నికల్లో 100 ఎంపీ సీట్లు రావడంతో బీహార్లోనూ సుదీర్ఘ యాత్ర చేస్తే వర్కౌట్ అవుతుందనే అంచనాల్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చావో రేవో అన్నట్టుగా కదులుతున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. పైగా బలమైన పునాదులు ఏర్పాటు చేసుకున్న బీజేపీపై అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత ఆరోపణలతో దాడి చేస్తే ఉపయోగం ఉండదని అనుకుంటున్నారో ఏమో. ప్రజలతో సంబంధం ఉన్న ఓట్ల చోరీ అంశాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ లేవనెత్తిన
ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి బీహార్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అక్కడ ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, దీనిపై క్లారిటీ రావాలి. మరో 2 నెలలు ఆగితే ఎన్నికలు నగారా మోగుతుంది. ఈ సమయమే సరైందని భావించిన రాహుల్ గాంధీ భారీ యాత్రకు సిద్ధమయ్యారు. తన యాత్ర ద్వారా ప్రజల్లో చర్చ జరిగితే అది బీజేపీకి చావు బాజా అవుతుందని, కాంగ్రెస్ కు ఊపిరి పోసి ఇండియా కూటమికి కొత్త భవసత్వాలు ఇస్తుందని లెక్కలేస్తున్నారు. వాస్తవానికి బీహార్ లో వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువ, కులాల పరంగా అనేక సమీకరణాలు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల వల్ల తమకు లభించే హామీలు, తమ ప్రాంతానికి జరిగే మేలు ఏంటి అనేది చూస్తారు. మరి అవన్నీ వదిలేసి ఓట్ల చోరీ అంటే బీహార్ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు? ఈ అస్త్రం కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందా అనేది మరో ప్రశ్న. ఇక బీహార్ లో సామాజిక ఆర్థిక అంశాలతో పాటు నిరుద్యోగం చాలా సమస్యగా ఉంది. రాష్ట్రానికి చెందిన యువత స్థానికంగా ఉపాధి దొరక్క ఇతర రాష్ట్రాలకు వలసపోతోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రధాన పార్టీలు ఏం చేస్తాయన్న చర్చ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల అంశాన్ని భుజాన వేసుకోవడంతో బీజేపీ కూటమి స్థానిక అంశాలను చాప కింద నీరులా చూపిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తానని సీఎం నితీష్ కుమార్ ప్రకటన చేశారు. బీజేపీ పెద్దలు స్థానికంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల వెడి రగిలిస్తున్నారు. మకానా బోర్డు పెడతామని కేంద్ర బడ్జెట్ లోనే వరాలు కురిపించింది కేంద్రం. దీనికి తోడు ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ తప్పకుండా ఓట్ల వర్షం కురిపిస్తుందని అనుకుంటున్నారు బీజేపీ పెద్దలు. అయితే ఈ ప్రమాదాన్ని అంచనా వేసిన రాహుల్ గాంధీ అండ్ కో వ్యూహాత్మకంగానే ఓట్ల చోరీ అంశాన్ని చర్చకు పెట్టింది. దేశంలో ఆపరేషన్ సింధూర్ కంటే ప్రస్తుతం ఓట్ల చోరీని చర్చకు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఈ దిశగా కాంగ్రెస్ ఎంచుకున్న ఎత్తుగడ బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ వేడిని ఇక్కడితో వదిలేస్తే బీజేపీ ఇంకేదైనా చేస్తుందని గ్రహించిన రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్రకు శ్రీకారం చుట్టారని అనేవారు లేకపోలేదు. సెప్టెంబర్ 1 వరకు యాత్ర అంటే ఆపై మరో 1 నెల రోజులు ఆగితే ఎన్నికలే. అందుకే చివరి వరకు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చెప్పిన ఈ యాత్ర సక్సెస్ అయితే త్వరలో జరిగే ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. తమిళనాడులో ఇదే ఫార్ములా అనుసరించవచ్చు. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను పార్టీలు పరిశీలించవచ్చని చెబుతోంది. సుప్రీంకోర్టు సైతం ఎస్ఐఆర్ పై కఠినంగా ఉండడంతో సమస్య రసకందాయంలో పడినట్టు అయింది. అందుకే రాహుల్ గాంధీ చెప్పిన ఓట్ అధికార్ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, సోనీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా మారబోతున్నాయి. ఒకవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ పక్ష నేత ఉన్నటువంటి రాహుల్ గాంధీ దీన్ని పెద్ద ఎత్తున కూడా ఇష్యూ చేస్తారు. గత కొద్ది నెలలుగా బీహార్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా వరుసగా జేడీతో కలిసి పనిచేయడంతో కూడా మరొకసారి బీహార్ దక్కించుకోవడం కోసం బీజేపీ ఎత్తుగడల్ని చిత్తు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కాచుకొని కూర్చుంది. మరోవైపు ఇప్పటికే జనసురాజ్ పార్టీని స్థాపించినటువంటి ఒకవైపు ప్రశాంత్ కిషోర్ దాన్ని పెద్ద ఎత్తున కూడా బీహార్ లో పాదయాత్ర చేసి ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీల యొక్క అవినీతిని ఎండగట్టడం కోసం ప్రశాంత్ కిషోర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది ఏడాది కాలంగా ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్ని ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్తుందా లేదని చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈసారి బీహార్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా దక్కించుకోవాలి. పోయినసారి జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ఒకవైపు ఆర్జేడీతో కలిసి పోటీ చేసింది. ఆర్జేడీతో కలిసి పోటీ చేసి 70 పైగా సీట్లు తీసుకొని కేవలం 15 సీట్లలో విజయం సాధించడంతో కూడా ఆర్జేడీ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాకుండా ఆగిపోయారు, అధికారం కోల్పోయింది. అప్పుడు బీజేపీ ఒకవైపు జేడీయూ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు ఖచ్చితంగా బీహార్ పైన విజయం సాధించాలనే ఒక లక్ష్యంతో
రాహుల్ గాంధీ పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులను సవరిస్తుందో దానిపైన పెద్ద ఎత్తున కూడా సామాన్య పేద ప్రజల ఓట్లను ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి వీటిని దొంగిలిస్తున్నారు, తొలగిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఒక ఇష్యూ చేశారు. దీనిపైన పార్లమెంట్ నుంచి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు కూడా పాదయాత్ర చేశారు కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా ఇండియా కూటమి నేతలు పెద్ద ఎత్తున అరెస్ట్ కావడం జరిగింది. కానీ దానితో పాటు ఈ రోజు నుంచి దాదాపుగా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు 25 జిల్లాల్లో ఈ పాదయాత్రను ఒకవైపు రాహుల్ గాంధీ తలపెట్టి రోజు మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఒకవైపు ఓటర్ల జాబితాపై సవరణనే ప్రధాన అస్త్రంగా బీహార్ లో ప్రచారం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందుకోసమే ఓటు అధికార యాత్ర పేరుతో బీహార్ అంతా కూడా చుట్టి వచ్చి సెప్టెంబర్ 1వ తేదీ నాటికి బీహార్ రాజధాని పాట్నాలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ యాత్రను ముగించే విధంగా రాహుల్ గాంధీ ప్లాన్ చేసుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేతలు, లెఫ్ట్ పార్టీ నేతలంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. గతంలోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఆయన పాదయాత్ర చేసిన తర్వాత కూడా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోవడంతో ఆ పార్టీ కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. ఆయన నాయకత్వాన్ని కూడా ఒక విషమ పరీక్షగా మారడంతో కూడా రాహుల్ గాంధీ మరింత దూకుడు పెంచి రానున్న రోజుల్లో రాజకీయం చేయాలని చెప్పి భావిస్తారు. ఇటు బీజేపీలో ఇటు మోడీ, అమిత్ షాల ద్వయం ఒకవైపు వారు చేస్తున్నటువంటి దూకుడుకు మరింత చెక్ పెట్టే విధంగా పనిచేయాలని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ ఆయన సోదరి ఇటు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గత కొద్ది నెలలుగా రాజకీయంగా మరింత చురుకుగా పనిచేస్తున్నారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీతోని కలిసి పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ముందుకు సాగుతున్నారు. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి వివిధ కుల సమీకరణాలు పక్కన పెట్టి కేవలం ఓటు చోరీ అంశాన్నే ప్రధాన అస్త్రంగా ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలక్షన్ ప్రచారంలోకి ముందుకు పోతుంది. మిగతా బీహార్ లో దాదాపుగా తెలంగాణ కంటే చిన్న రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్ లో జనాభా మాత్రం తెలంగాణతో పోలిస్తే 4-5 రెట్లు ఎక్కువగా జనాభా ఉంటుంది. దాదాపుగా 10 కోట్ల పైగా జనాభా ఉంటుంది. అక్కడ నిరుద్యోగం కావచ్చు, అవినీతి కావచ్చు, అనేక అంశాలపైన బీహార్ ను వేధిస్తూ ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కేవలం ఓటు చోరీ అంశాన్ని ప్రధానంగా ఎంచుకొని ఒకవైపు కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే ఇది ఏ మేరకు లాభిస్తుందో చూడాలి ఉంది. మరోవైపు జనసురాజు పార్టీని పెట్టి ఇటు ప్రశాంత్ కిషోర్ కూడా జనంలోకి వెళ్తున్నారు. ఇటు ఆర్జేడీ మరోసారి ఖచ్చితంగా ఈసారి ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బాగా కృషి చేస్తూ ఉన్నారు. ఇటు నితీష్ కుమార్ కూడా ఖచ్చితంగా బీజేపీతో సపోర్ట్ తోటి బీజేపీ నేతలు అమిత్ షా, మోడీ ఇప్పటికే పలు దఫాలుగా బీహార్ లో పర్యటిస్తూ బీహార్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి రాహుల్ గాంధీ జనసురా వైపు ఈ ఏదైతే ఓటు చోరీ యాత్రకు సంబంధించి ఓటు అధికార యాత్ర ఏదైతే ప్రారంభించబోతున్నారో ఇది ఆ రాష్ట్రంలో ఏ మేరకు కాంగ్రెస్ కు లాభిస్తున్నది చూడాల్సి ఉన్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.